ఆయన మమ్మల్ని మేము సరి చేసుకున్న కృప దయచేయమని, కొద్ది మాటలు ఆలోచిస్తున్న కృప దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. మంచిది. మరి ముఖ్య వాక్యోపదేశకులుగా విచ్చేసిన మరి సునీల్ కుమార్ అన్నయ్య గారికి, అలాగే యోహాన్ అన్న గారికి ప్రత్యేకమైన వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభుపేట వందనాలు. ఇటు ధన్యతను మనకు అనుగ్రహించిన దేవాదేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ, ఇంతకుముందు వాక్య పఠనం మనం చదువుకున్నట్లుగా తనను తాను మరి తగ్గించుకున్నవాడు హెచ్చించబడును అని మనం చూసాం. బైబిల్ చరిత్రలో ఒక భక్తుడు, దేవునికి ఇష్టడైనటువంటి ఒక వ్యక్తి బైబిల్ చరిత్రలో కనిపిస్తాడండి. ఈ వాక్యం ఆయనకు ఖచ్చితంగా వర్తిస్తుంది అని మనం చెప్పచ్చు. ఆయన నుంచి చాలా విషయాలు కూడా మనం గ్రహించవచ్చు. ఆయన ఎవరో కాదండి. చూడండి ఒకసారి అపోస్తల కార్యములు 13వ అధ్యాయము, అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుదాం. తరువాత అతనిని తొలగించి దావీదు వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన, నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని. అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు. అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చనని చెప్పి అతని గురించి సాక్ష్యం ఇచ్చాను. తరువాత అతన్ని తొలగించి, ఎవరిని తొలగించాడు? అప్పటికి రాజుగా ఉన్నటువంటి సౌలు గారిని తొలగించి దావీదు గారిని మరి రాజుగా నియమించాడండి. రాజుగారుగా నియమించినటువంటి మరి దావీదుని, అతనిలో ఉన్న ఏ లక్షణాలు దేవునికి నచ్చాయంటే 1, 2 అని చెప్పలేమండి. దావీదు గారు తప్పు చేశారు, అది కాస్త పక్కన పెడితే, ఎప్పుడు క్రైస్తవులందరూ దాని మీద దృష్టి పెడుతున్నారు. కానీ అది దేవునికి తెలిసినా ఈ మాట ఎందుకు రాయించాడో ఆలోచించండి ఒకసారి. తన ఉద్దేశములన్నీ నెరవేర్చాడటండి. ఏమంటే దేవుని మనసులో ఉద్దేశాలు దావీదు గారికి తెలుసా? అంటే దేవుని మనస్సును గ్రహించిన వారు దావీదు గారు. రాజుగా నియమించాడు. ఏమంటే రాజుగా నియమించిన దావీదులో ఏ లక్షణాన్ని చూశాడు దేవుడు అంటే 1, 2 అని చెప్పలేమండి. చాలా లక్షణాలు ఉన్నాయండి. ఈయన నుంచి చాలా పాఠాన్ని మనం నేర్చుకోవచ్చు. ఏమంటే తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును అనే విషయంలో చాలా సరిపోతుందండి వాక్యం ఆయనకు. ఎందుకంటే యేసుక్రీస్తు నా ప్రభు అని చెప్పారు. ఏమంటే యేసుక్రీస్తు కాలానికి దావీదు కాలానికి చాలా సంవత్సరాలు ఉన్నా ప్రభు అని గుర్తించారండి. ఆయనలో ఉన్న బెస్ట్ ఎగ్జాంపుల్ అది. అదొక్కటే కాదు, తగ్గించుకోవడంలోనైనా, మహా సమాజంలో నీతి సువార్తను చెప్పడంలోనైనా, ఏమంటే ఏ విషయంలోనైనా, దేవునికి ఒక మందిరాన్ని కట్టాలనుకునే విషయంలోనైనా, మరి ముఖ్యంగా దావీదు గారి జీవితంలో జరిగిన ఒక సంఘటన మనకు తెలుసు. ఏమండి ఆయన తప్పు చేసినటువంటి సంఘటన జరిగినప్పుడు నాతాను ప్రవక్త గారు వచ్చి నువ్వు తప్పు చేశావు అని చెప్పగానే సరిచేసుకునేటువంటి స్వభావం దావీదు గారిలో ఉందండి. ఏ రాజుకు ఇలాంటి లక్షణాలు ఉండే ఎక్కువగా. ఎందుకంటే రాజు అనగానే కాస్త గర్వంతో కూడుకుంటుంది. ఎందుకంటే నేను రాజుని కదా, నేను ఏ శాసనం చేసినా, ఏ చట్టం చేసినా అది వర్తిస్తుంది, నన్ను అడిగేవారు ఎవరు అని ఉంటారండి. కానీ దావీదు గారు ఎప్పుడైతే దైవజనుడు వచ్చి చెప్పాడో దాసోహమైపోయాడు, నాది తప్పు అని ఒప్పుకున్నాడండి. వాడు కొత్త నిబంధన చరిత్రలో హేరోదియ విషయంలో యోహాను గారు ఖండించినప్పుడు, ఏమండి ఖండించినందుకు ఆ రాజు ఒప్పుకోలేదు. ఖండించినందుకు తన తల తీసేశాడు. కానీ ఇక్కడికి వచ్చేసరికి దావీదు గారిలో ఎంత గొప్ప లక్షణం ఉందో తెలుసా? అది నచ్చిందండి దేవునికి. ఎంత గొప్ప గుణమో తెలుసా అది? నాకు చెప్పే అంతటి వాడవా అనలేదండి. అలాగని ఇర్మియా గారు అంటే ప్రవక్త గారిని రాజు చాలా హింసించాడు, బాధ పెట్టాడు.
అసలు దైవదాసుడు అనే లెక్క చేయకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టారు ఇర్మియా గారిని. అలాంటిది నాతాను ప్రవక్త గారిని ఏమైనా చేయొచ్చట, ఏదైనా చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ ఏం చేశాడో తెలుసా? దేవుని మాటకు తలదించుకున్నాడండి. అంటే తప్పును ఒప్పుకునే స్వభావం దావీదు గారిలో ఉంది. మనమైతే అప్పుడప్పుడు ఏం చేస్తాం? తప్పు మనది కానట్టుగానే ఉంటాం. ఏమంటే దేవుడు మనతో మాట్లాడినా మనది కానట్టుగా ఉంటాం. ఆ వాక్యానికి మనం లోబడి ఉండం. మనది పొరపాటు జరిగినా పొరపాటు కాదని వాదించుకుంటాం. ఏమంటే 1-2 లక్షణాలు కాదండి, చాలా లక్షణాలు ఉన్నాయి. మనం లూకాసు వార్త 3వ అధ్యాయము ఆ వంశావళిలో చూసినట్లయితే నాతాను దావీదునకు కుమారుడు అని రాయబడుతుంది, చూసారు? ఏమంటే ఆయన ఖండించింది ఎవరు? నాతాను గారు. నన్ను ఖండించావా అని మనసులో పెట్టుకొని ఆ పేరు కుమారునికి వర్తింపజేయరా ఎందుకు పెట్టాలి? మనం అప్పుడప్పుడు కొంతమంది వ్యక్తులకు పడలేదనుకోండి, ఆ వ్యక్తి పేరు చెప్పగానే మనం ఏం చేస్తాం? ఆ పేరు ఎత్తకండి అంటాం. పేరు పెట్టుకోవడం తర్వాత విషయం అండి. మన ఇంట్లో ఎవరైనా పేరెత్తి వాళ్ళ గురించి పొగిడితే మనం ఒప్పుకోం. వాళ్ళ గురించి గొప్పతనాన్ని చెబితే మనం ఒప్పుకోం. మనకు అలాంటి ఈర్ష్య గుణం వచ్చేస్తుంది, తెలియకుండానే వచ్చేస్తుంది. అసలు ఆ పేరు వినడానికే వీల్లేదనుకుంటాం, ఆ వ్యక్తి మీద పగ వెంచేసుకుంటాం. కానీ వంశావళిలో నాతాను దావీదునకు అని రాయబడ్డదండి. అంటే వ్యక్తి అసలు పేరు చెప్తేనే సహించుకోలేనటువంటి ఈ రోజుల్లో ఏమంటే దావీదు గారిలో ఉన్న మంచి లక్షణం చూడండి, దేవునికి దాసోహం అయిపోయాడండి. ఏమంటే నీతి సువార్తను ప్రకటించాడు ఆయన. బిజీ ప్రపంచంలో ఇప్పటికీ ప్రతిరోజు వాక్యం చదువుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం మనం. ఏమంటే లోకంలో బిజీగా మారిపోయాం. సమయం ఉన్నా దాన్ని టీవీ చూడడానికో కాలక్షేపానికో ముచ్చట్లకు వినియోగిస్తున్నాం. కానీ దావీదు గారు మహారాజు అండి. ఆయనకు సమయం అంటూ ఉండదు. రాజ్య పరిపాలన చేయాలి, దేవుడు చెప్పినట్టుగా నడుచుకోవాలి. ఇవన్నీ ఉన్నప్పటికీ దివారాత్రములు వాక్యాన్ని ధ్యానించినట్టుగా మనం చూస్తామండి. ధ్యానించాడట. ఒక రాజు అయి ఉండి ఆ తగ్గింపు అవసరం అండి ఆయనకు. నేను ఈ ప్రజలకు రాజు కావచ్చు, కానీ నేను దేవునికి కాదు కదా, ఆయన నాకు కూడా ప్రభువే అన్నాడు. ఏమండి ఇలా 1-2 కాదండి, చాలా విషయాలు ఉన్నాయండి దావీదులో. అందుకే అన్నాడు, దావీదు నా ఇష్టానుసారుడైన మనుషుడు అని దేవుడు చెప్పాడంటే దాని ముందు వెనకాల చాలా సంగతులు దాగి ఉన్నాయండి. అలాగని మనుషుల మీద మనం ఈరోజు మనిషిని మంచోడు అంటాం, తర్వాత చెడ్డోడు అంటాం, అది మన నైజం. కానీ దేవుడు అలాంటి వాడదండి. ఒక సర్టిఫికేట్ దేవుడి నుంచి బయలుదేరిందంటే అది 100% రైట్ భవిష్యత్ తరాల్లో కూడా. అలాగే సౌలు తన మీద పగబట్టి దావీదుని చంపాలన్నటువంటి దురుద్దేశంతో తిరుగుతుంటే మీ అందరికీ తెలుసా అండి, ఎన్నిసార్లు మరి సౌలు దావీదు గారి చేతికి చిక్కినా చంపలేదు. ఏమండి, చంపలేదండి ఆయన. ఎందుకు? దేవుని చేత అభిషేకించిన వారిని నేను చంపను అన్నాడు. ఇది కదండి, దేవుడు శత్రువుల్ని ప్రేమించమన్నాడు. ఆయనకు అసలు శత్రువు కాదు కదా, అసలు ఒక దైవ మరి దేవుని చేత అభిషేకించిన రాజుగా చూస్తున్నాడు అండి. ఆయనలో ఉన్న గొప్పతనం అది, ఆయనలో ఉన్న గొప్పతనం అది. ఎప్పుడైనా పరిశీలించారా అండి? ఒక్కొక్క మరి ఆయనలో ఉన్న సుగుణం మనకొక నీతిని నేర్పిస్తుందండి. అందుకే దేవుడి మాట రాయించాడు, దావీదు నా ఇష్టానుసారుడైన మనుషుడు. ఏమంటే తన విషయంలో తగ్గించుకున్నటువంటి ఆ ఒక్క వాక్యాన్ని చూసి మనం ముగించుకుందామండి. చూడండి ఒకసారి, సమూయేలు గ్రంథం మొదటి గ్రంథం 24వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 24వ అధ్యాయము 24వ అధ్యాయం ముందు 13వ వచనాన్ని చదువుకుందాం ఒకసారి. పూర్వీకులు సౌమ్యము చెప్పినట్టు దుష్టుల చేతనే దౌష్టం పుట్టును గాని నేను నిన్ను చంపను. ఇశ్రాయేలు రాజు ఎవరిని పట్టుకొని బయలుదేరి వచ్చి ఉన్నాడు?
ఏ పాటి వానిని తరుముచున్నాడు? చచ్చిన కుక్కను కదా, మిన్నల్లిని కదా. యెహోవా నీకు నాకును మధ్య న్యాయాధిపతి తీర్పు తీర్చునుగాక చెప్తున్నాడు అండి. ఏమంటే రాజుగానే సంబోధిస్తున్నాడు అండి, నీ దాసుడు అని సంబోధిస్తున్నాడు అండి. ఏమంటే క్రైస్తవ జీవితాల్లో ఇది చాలా అత్యంత అవసరం అండి. ఈరోజు అసలు ఇర్రెస్పెక్ట్గా మాట్లాడతామండి, దైవదాసులైనా దైవజనులైనా విశ్వాస సంబంధమైన వారినైనా. పొద్దుగల అన్నగారు మాట అసలు ఏనాడు మారుతాము అన్నట్టుగా అనిపిస్తున్నాయి మన జీవితాలు. క్రీస్తు రాకడ ఆలస్యం కాకపోతే మొదటగా నరకానికి వెళ్ళేది మనమేమో అన్నట్టుగా బ్రతుకుతున్నామండి. ఏమండి ఇంత ఉందా అండి అసలు? ఎప్పుడన్నా కనీసం ఎప్పుడన్నా ఎదుటి వ్యక్తి ముందు నీది తప్పు లేకపోయినా మనం ఎప్పుడన్నా ఇంత దాసోహంగా నేను ఏ పాటి వాడను అన్నటువంటి విషయం మన నోటి నుంచి వెళ్తుందా అండి? ఒకవేళ వెళ్ళింది అనుకో, పక్కకున్న స్నేహితుడు ఏమంటాడు తెలుసా? ఏమంటాడు? అరే నీలో తప్పు లేదు, నువ్వేం తగ్గించుకుంటున్నావు భయ్, చూసినావా అయిపోయిందా? ఏమంటే ఇలాంటి పరిణామాలు జరుగుతాయండి. ఆయన ఏమన్నాడు తెలుసా? రాజా, చూడండి ఆయన సంబోధిస్తున్న విధానం చూడండి. రాజా, నువ్వు కదా రాజు, చెప్పిండు కదా దేవుడు నీకు, దావీదు రాజుకి చెప్పిండు కదా నువ్వే రాజు, ఆయన తీసేసినని చెప్పిండు కదా. అయినా సరే రాజా అసలు ఎవరిని తరమడానికి వచ్చినాడు? తగ్గింపు చూడండి ఎలా ఉందో. కుక్కను కదా. ఏమండి 10,000-10,000 మంది తోటి సమానుడైనటువంటి గొల్యాదును చంపిన మహనీయుడు, గొప్పవాడు. ఏమండి సౌలును చంపడం పెద్ద లెక్కేం కాదు. అలాంటి ఆయన తన బలాన్ని ప్రదర్శిస్తలేడు. రాజా, గొల్యాతును చంపినప్పుడు నా పవర్ ఏంటో నీకు తెలుసు కదా అని అనడం లేదండి. ఏమన్నాడో తెలుసా? ఇది నచ్చిందండి దేవుల్లో. గొప్ప సంగతి. తగ్గించుకున్నాడు. కుక్కను కదా, నేను కుక్క లాంటివన్నయ్యా, ఎందుకయ్యా తరుముతున్నాను? నన్ను చంపితే నీకేమొస్తుంది? గొలియాతును చంపింది కూడా నా పేరు ప్రతిష్ట కోసం కాదు కదా, దేవుని పిల్లల్ని అన్నాడని చంపాను అన్నాడండి. అనేసరికి మన ప్రభు చెప్పిన మాట, తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును. ఒకవేళ తగ్గింపు మాటలు మాట్లాడితే ఎదుటి వ్యక్తిలో కరుణ, మానవత్వం బయటకు వచ్చేస్తుంది. మనకు స్వాతంత్రం వచ్చింది కూడా అలాగేనండి. చాలామంది చెప్తుంటారు అతివాదులని, మితవాదులని, అంటే హింస చేసేవారు కొంతమంది. ఇప్పుడు కూడా చాలామంది గాంధీ గారిని ఒప్పుకోవడం లేదు. ఎందుకంటే ఈ మతం అనేది వచ్చిన తర్వాత దానికి ఆయన తీసుకోకూడదన్న ఆలోచనతోటి మనల్లో దాన్ని పెడదారిన పట్టిస్తున్నారు. కానీ వాస్తవానికి ఆయన చేసింది వాస్తవం. బైబిల్లో ఉన్నటువంటి సూక్తిని పాటించి, ఆ విషయాన్ని, ఆ మాటను పాటించి స్వాతంత్రం వచ్చిందండి. నువ్వెంత నేనెంత అంటే ప్రపంచం మొత్తం మారణహోమం అవుతుందండి. ఎవరి దగ్గర బలం తక్కువ ఉంది ఆలోచించండి. ఎవరి దగ్గర తుపాకులు తక్కువ ఉన్నాయి ఆలోచించండి. బ్రిటిష్ వాళ్ళతో పోరాడినా వాళ్ళ దగ్గరే సైనిక బలం ఉంది. ఏమండి అస్త్ర బలాలు అన్నీ వాళ్ళ దగ్గరే ఉన్నాయి. అయినా ఎందుకు తగ్గారో తెలుసా? ఇక్కడ ఒక వ్యక్తి తగ్గాడు. తగ్గమని చెప్పాడు ప్రభు, ఆ విషయంలో ఆయన తగ్గాడు, స్వాతంత్రాన్ని తీసుకొని వచ్చాడు. ఆ విషయం మనకు అర్థమవుతుందిగా. ఇక్కడ కూడా ఒక్కసారిగా మాట అనేసరికి ఎదుటి వ్యక్తి ఎంత పగతోటి, మరి ప్రతీకారంతో, చంపాలన్న ఉద్దేశంతో వచ్చిన ఆయన ఆలోచన మారిపోయిందండి. చూడండి 16వ వచనంలో చెప్తున్నాడు, దావీదు ఈ మాటలు సౌలుతో మాట్లాడి చాలింపగా సౌలు, దావీదా నాయనా ఈ పలుకు నీదేనా అని బిగ్గరగా ఏడ్పించేశాడండి. పగ, ప్రతీకారం, చంపాలి, కోపం, ఆవేశంతో వచ్చిన మనిషిని ఒకే మాటతో చంపేశాడండి. కత్తితోటి చంపలేదు దావీదు, ఒకే మాట, నేను కుక్కను కదా, ఎందుకయ్యా ఈ బలహీనుడిని చంపాలనుకుంటున్నావు? నువ్వే బలవంతుని కదా, తగ్గించుకుంటున్నావు. నేను బలహీనుడినే, నేను కుక్కనే, నేను మిన్నల్లినే, నేను పురుగు వంటి వాన్నే. ఈ పురుగు వంటి వాని మీద నీ బలప్రయోగం అన్నాడండి. ఏమండి బిగ్గరగా ఏడ్చేశాడండి. ఏమండి చూడండి, యెహోవా నన్ను నీ చేతికి అప్పగించగా నన్ను చంపక విడిచినందుకు ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకారం చేసిన వాడవై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసేది గనక నాకంటే నీవే నీతిపరుడవు. ఎవరి చేత చంపాలని చంపాలనుకున్నటువంటి వ్యక్తే నీతిపరుడవు అని సర్టిఫికేట్ ఇచ్చాడండి. ఇది చాలా అరుదు కదా అండి, చాలా అరుదండి. మనల్ని గొప్పవాళ్ళుగా చూసేవాళ్ళు, మనల్ని మెచ్చుకునే వాళ్ళు నీతిపరుడు అంటే అది వేరు విషయం. కానీ చంపాలనుకున్నటువంటి పగ, ప్రతీకారంతో రగిలిపోయినటువంటి ఒక వ్యక్తి వచ్చి, దావీదా నాయన నేను అపకారం చేయాలని చూస్తే నువ్వు ఉపకారం చేశావు, నన్ను చంపకుండా వదిలిపెట్టావు. అలాగని నీ బలం గొప్పది, నీ సామర్థ్యం గొప్పది,
కానీ క్రీస్తు మాటకు లోబడి ఏం చేశాడో తెలుసా? చంపలేదండి. అప్పుడు ఏడ్చి నువ్వు నీతిమంతుడవు అని సర్టిఫికెట్ ఇచ్చాడండి. ఎవరు? సౌలు ఇచ్చాడు దావీదు గారికి. అందుకేనండి దేవుడు ఏమన్నా తెలుసా? నా ఇష్టానుసారుడైన మనుషుడు, నా ఇష్టం నువ్వు తగ్గించుకోవాలి, అది దావీదులో ఉంది. నా ఇష్టం దేవుని గురించి నీతి గురించి చెప్పాలి, అది దావీదు గారిలో ఉంది. నా ఇష్టం ఈ గ్రంథాన్ని దివారాత్రంలో ధ్యానించాలి, అది దావీదు గారిలో ఉంది. నా ఇష్టం నిన్ను హెచ్చరిక చేసినప్పుడు దైవదాసుడు నువ్వు సరి చేసుకోవాలి, అది దావీదు గారిలో ఉంది. నా ఇష్టం నీ మనస్సు నిండా మొత్తం దేవుడై ఉండాలి, దేవుని ఆజ్ఞల ప్రకారమే నువ్వు రాజ్యాన్ని పరిపాలన చేయాలి, అది దావీదు గారిలో ఉంది. ఈరోజు ఈ మాటలు దేవుడు ఎందుకు మనకు చెప్తున్నాడో తెలుసా? మనలో ఈ తగ్గింపు ఉందా? కనీసం ఒక వ్యక్తి ముందైనా తప్పు నాదే, నన్ను క్షమించండి అన్నటువంటి రోజులు ఏమైనా ఉన్నాయా? మనల్ని మనమే హెచ్చరిక చేసుకొని నాలో తప్పేది లేదనుకుంటా మనల్ని మనం మోసపుచ్చుకుంటూ ముందుకెళ్తున్నామా? ఒక్కసారి మీరంతా ఆలోచించవలసిందిగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఏమండి, దావీదు గారు చంపాలనుకున్న వ్యక్తిని ఏడ్పించాడండి ఒకే మాటతో. ఏమండి, ఏడ్పించాడు, దేవుని చేత హెచ్చించబడ్డాడు, రాజుగా అభిషేకం పొందాడు, రాజ్య పరిపాలన జరిగించాడు. కాబట్టి దావీదు దేవునికి ఇష్టానుసారుడు. ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు వినమ తండ్రి, మీ పాదాల క్రీస్తు పరిశుద్ధ నామంలో వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయనా, దావీదు గారిలో ఉన్న లక్షణాలు, మంచి గుణాలు నాయనా, ఆయన దేవుని వాక్యాన్ని ధ్యానించడం, సువార్తను చెప్పడం, దేవా తగ్గించుకోవడం, శత్రువులు సైతం ప్రేమించడం, నాయనా ఎన్నో మంచి లక్షణాలు ఆయనలో ఉన్నాయి. కాబట్టి నాయనా మీకు ఇష్టానుసారంగా కుమారుడుగా మారాడు. అవును నాయనా, మా జీవితాల్లో కూడా మా జీవితం ముగించలోపైనా మేము మీ ఇష్టానుసారంగా మేము బ్రతకాలి. మనలో తగ్గింపు లేదేమో, మమ్మల్ని మేమే హెచ్చించుకుంటున్నామేమో, పేరు ప్రఖ్యాతల కోసం ఆరాట పడుతున్నామేమో, అలాంటి గుణాలు మాలో ఉంటే దయతో మనకు క్షమించి నాయన ఇంకా దైవదాసుల ద్వారా మాకు ఏ మాటలు అవసరమేనో మాకు అందించమని, అన్నగారు మాట్లాడుతుండగా తోడు నీడై మనం నడిపించమని సమస్త ఘనతా ప్రభువులు మీకే ఆరోపిస్తూ నన్ను ఈ కొద్ది మాటలు మా హృదయంలో ఫలింప చేయమని క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ అన్న.